శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంత క్లియర్‌గా చెప్తున్నారు. హ్మ్. నాకు ఇంకొక విషయం ఏం తెలిసింది అంటే, హ్మ్. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని మంత్స్ అవుతుందా పాస్టర్స్‌లోంచి బయటకొచ్చి? నేను 10 ఇయర్స్ అయితుందండి. అహా! కాదు, అసలు ఇది వృత్తి వదిలేసేసి పాస్టర్‌గా వృత్తి వదిలేసి 10 ఇయర్స్ అయితుంది. అంతకుముందు 10 ఇయర్స్ 10 చేశారు. ఇయర్స్ నేను పాస్టర్‌ని. ఓకే. అసలు ఈ 10 ఇయర్స్ ఎక్కడున్నారు? ఎక్కడ సోషల్ మీడియా కంటపడకుండా? ఏం లేదండి. నాది నేను పని చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, పిల్లలు, హ్మ్. బంగ్లా, కారు అన్నీ రెగ్యులర్. నా ఓకే. బిజినెస్ నాది. హ్మ్. హ్మ్. తర్వాత మెల్లగా నాకనిపించింది ఏంది ఈ సనాతన ధర్మంలో కూడా ఇప్పుడు నాకొకటి డౌట్ అండి. హ్మ్. ఇప్పుడు త్రేతాయుగంలో రాముడున్నాడు. ద్రోపర యుగంలో కృష్ణుడున్నాడు. ఇది ఏం యుగం అంటారు దీన్ని? హ్మ్. ఇప్పుడు మీరే అన్నారుగా జై కల్కి భగవాన్ అని. అంటే కలియుగం. ఆ! ఇది అందరికి తెలుసు కలియుగం. ఆ! మరి కల్కి భగవాన్ గుడులేవి? ఆయన పూజలేవి? ఎక్కడ? దేవుడేమో అప్డేట్ అయ్యిండు. హ్మ్. మనిషి అప్డేట్ అయితలేడు. అసలు పూజలు ఇప్పుడు కల్కి భగవానుడు కూడా అండి ఏం చేయనీకి వచ్చిండు? సత్యయుగం తీసుకురావడానికి వచ్చిండు. హ్మ్. మరి అసలు కల్కి భగవాన్ గురించి ఎవరికి ఏం సరిగ్గా తెలియదు కదా! అంటే మనమే చాలా బ్యాక్ ఉన్నాం. కరెక్ట్. ఇంకా కల్కి భగవాన్ అసలు గుడులు కూడా లేవు. యెస్. ఆయన పూజలు కూడా జరుగుతలేవు. ఎందుకు బ్యాక్ ఉన్నాము అంటానికి కూడా రీజన్ శాంసన్ గారు, సగం మన సంపద కానివ్వండి, లేకపోతే మన సంస్కృతి కానివ్వండి, కొన్ని గ్రంథాలు కానివ్వండి నాశనం చేయటం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోండి. ఇప్పుడు ఈ మిషనరీ స్కూల్స్‌లో కానివ్వండి, లేకపోతే ముస్లిమ్స్‌కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఆర్గనైజేషన్స్, లేదంటే విద్యాలయాలు, లేకపోతే విశ్వవిద్యాలయాలు. వీటిల్లో వాళ్ళు ఖురాన్ గురించి, లేకపోతే ఈ మిషనరీ స్కూల్స్‌లో బైబుల్ గురించి చక్కగా బోధించుకోవచ్చు. బట్ ఈ హిందువుల స్కూల్స్‌లో, లేదా వేరే ఏ గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఈ హిందూ గ్రంథాలని బోధించడం నిషేధం. అది కాన్స్టిట్యూషన్ చెప్తోంది మనకి. సరే ఒకవేళ అదే అంటే అనుకోండి. ఇప్పుడు మొదట నాకు తెలిస్తేనే కదా నా పిల్లలకి చెప్తాను. సరే ఒకవేళ అదే అనుకుందాం. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఖురాన్ చదువుతారు. వాళ్ళు ఎందుకు చదువుతలేరు? కరెక్ట్. డైలీ 10 మినిట్స్ ఇయ్యొచ్చు కదా! మదర్, ఫాదర్ అందరు పిల్లలు కూర్చోబెట్టి, "అరేయ్! రోజు ఇట్లా వాక్యం చదువుకొని మనం పోవాలి. నువ్వు స్కూల్‌కి పో, నేను డ్యూటీకి పోతా" అని. హ్మ్. మనోళ్ళు ఎందుకు ఫాలో అయితలేరు? హ్మ్. మరి గ్రంథాలు చదివితేనే కదా నీకు అర్థమయ్యేది అసలైన సత్యం ఏంది? అసలు జ్ఞానం ఏంది? హ్మ్. అసలు నేను ఈ ఎడ్యుకేషనే రాంగ్ అంటానండి. హ్మ్. 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 మీరేమంటారు? అసలు భూమి మీదకొచ్చిన ఈ ఎడ్యుకేషన్ ఏదైతుందో దాన్ని కూడా రాంగ్ అంట అకార్డింగ్ టు కల్కి భగవాన్. హ్మ్. ఎందుకు రాంగ్ మరి? హ్మ్. ఇప్పుడు చదువుకున్నాక చదువుకోక ముందు మనకు నార్మల్ డెలివరీస్ అయ్యేటివి. అవును. మరి చదువుకున్నాక అందరికీ సిజేరియన్ ఎందుకైతుంది? అంటే వాళ్ళు గ్రేటా? వీళ్ళు గ్రేటా? చదువుకుంటే అంటే చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ. మరి అసలు ఈ ఎడ్యుకేషనే రాంగ్ అంటున్నా నేను. హ్మ్. ఎంతమంది మీకు పిల్లలు? నాకొక బాబండి. ఏం చదువుతున్నాడు? లేదు అసలు చదివిపియలేదండి. బాబుని చదివించా? చదివించలే. అసలు ఎల్‌కేజీ, యూకేజీ అంతే. ఇంట్లోనే అన్నీ నేర్పించాం. ఆ! చదివిపియలే. ఇప్పుడు ఏం చేస్తాడు బాబు? నాతోనే కాంట్రాక్ట్ వర్క్‌లో నా బిజినెస్. వర్కులనే నా బిజినెస్‌లోనే తిరుగుతుంటాడు. ఓకే. హుహు. సంపాదన ఎలా ఉంటది మీది? మాది మంచిగానే ఉంటదండి. కార్లు, కాంట్రాక్ట్ బంగ్లాలు. వర్క్ కదా! అదే మంచిగానే విన్నాను. ఉంటుంది. సో, ఇప్పుడు మేము ఇది కూడా పొల్యూషన్ ఎక్కువైపోతుందని ఓకే. అన్నీ తీసేసామండి. ఏం తీసేశారు? బైక్స్, కార్లు, ఏసీ అన్నీ తీసేసాం. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఒక మట్టి ఇల్లు కట్టుకొని హ్మ్. పూర్వకాలంలో వాళ్ళు ఎలా బతికారో అలానే బతకాలని. హ్మ్. హ్మ్. అందుకని బస్సులొస్తున్నాం మేము. హ్మ్. సరే బస్సు ఒక పొల్యూషన్, మా బండ్లో ఒక పొల్యూషన్ ఎందుకు? ఒకటే పొల్యూషన్ కాదు. మరి ఎందుకంటే నేను ఈ ఈ గ్రంథాలతో సహా ఇది నాకు ఈ వరల్డ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు అసలు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటిదంటే నేచర్‌ని రెస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం వేడి పెరిగిపోతుంది. అకార్డింగ్ టు సైన్స్ కూడా ఇప్పుడు మీరు హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని సంవత్సరాలకు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. మన పిల్లలకి మనం ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది వాటర్ బాటిల్స్ కొనుక్కున్నట్టు. ఈ మొత్తం భూమి పాడైపోయిందండి. హ్మ్. ఇది కలియుగంలో లాస్ట్కి వస్తున్నాం మనం. హ్మ్.
ఇది గ్రహిస్తలేరు ఎవ్వరు. అసలు ఇప్పుడు బ్రతికే జీవితం ఎవరిది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. పూర్వకాలంలో వాళ్ళు బతికారు చూడు, అది కరెక్ట్ లైఫ్. ఎందుకంటే 100 ఇయర్స్ వారు ఆరాంగా బతికారు. అవును. ఏ రోగం లేదు, నిద్రలనే చనిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు 20 ఇయర్స్‌కే హార్ట్ అటాక్. ఇప్పుడు చూడండి ఎంతకాలం బతుకుతున్నాం మనం? అందాజా మీరు వేసుకోండి. ఎంతకాలం బతుకుతున్నాం? 60, 70. 60లో కూడా టాబ్లెట్లు మింగుకుంటూ correct. బతకడమే. ఒక హ్యాపీ లైఫ్ అంటే 35, 40 ఏమో. ఓకే, 50 వేసుకోండి. 50నా? ఓకే. ఇందులో సగం తీసేయండి. ఎందుకు? 12 అవర్స్ నైట్, 12 అవర్స్ డే, అంటే 25. 25 ఇయర్స్ వేసుకోండి. ఈ 25 ఇయర్స్లో మనం 15 ఇయర్స్ చిన్న వాళ్ళమే, మనకేం తెలియదు. ఏం మిగిలిందండి? 10 అటు 25 పోయినాయి, ఇటు 15 పోయినాయి, అంటే ఇంకా 10 ఇయర్స్ మిగిలినాయా? Yes. 10 ఇయర్స్లో పెళ్లి కావాలి, ఎంజాయ్ చేయాలి, బంగ్లా కట్టాలి, కారు కొనాలి, కొట్లాటలు అవుతాయి అని అన్నీ. అసలు ఎందుకు ఊరుకుతున్నారో ఎవరికి తెలియదు. నేనేమంటానంటే తినడానికి, బ్రతకడానికి సంపాదించుకోండి చాలు. మిగతాదంతా నువ్వు ఏది చేసినా రోగమే. ఈ భూమి మీద రోగం తప్పించి ఏది లేదు. భూమి లోపట ఉన్న ఖనిజాలన్నీ తీసేస్తున్నారు. గోల్డ్, బొగ్గు, కావాల్సిన ఇండస్ట్రీస్ కావాల్సిన మినరల్స్, మెటీరియల్స్, స్టీల్ అన్నీ. మరి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తారు? నెక్స్ట్ జనరేషన్కి ఏం దొరుకుతుంది అసలు భూమి మీద? ఓన్లీ పొల్యూషన్ తప్పించి ఏముండదు. ఇప్పటికే మీరు సిజరిన్ చేసి, అంటే నార్మల్ డెలివరీ కాకుండా సిజరిన్ చేయడానికే లక్షలు పెట్టి చదువుకొని సిజరిన్ చేస్తున్నారు. మరి మా ఊర్లో, మా కాలంలో, అప్పుడు మా తాతల కాలంలో లేదు కదా. మనం తినేదే మొత్తం కెమికల్ ఫుడ్. ఎన్ని సంవత్సరాలు ఉందనుకొని ఉరుకుతున్నారు అనేది నాదొక ప్రశ్న. ప్రతి సంవత్సరం మీరు చూడండి వేడి పెరిగిపోతుంది భూమి. అసలు అక్టోబర్లో ఎండలు ఇంత కొట్టొద్దు. ల్యాండ్ స్లైడ్స్, వైల్డ్ ఫైర్స్, అడవులు తగలబడుతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, వరల్డ్ వైడ్గా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ రేడియేషన్ అంతా ఎక్కడ పోతుంది? సో దైవభక్తి ఉండాలి, మన దేశం మీద కూడా భక్తి ఉండాలి. లేకపోతే అసలు వ్యర్థమండి.